అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి గుడ్ బై చెప్పే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ బంధువులు సీనియర్లు సైతం పార్టీని వీడడానికి వెనుకాడట్లేదు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. అయితే అటు వైసీపీకి ఇటు పదవులకు రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అలా గద్దె దిగిందో లేదో ఇలా వలసలు మొదలయ్యాయి. శాసనసభలో వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండి ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. అయితే శాసన మండలిలో ఆ పార్టీకి మంచి మెజార్టీ ఉంది. అయితే ఓటమి తరువాత మండలిలోనూ ఆ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పదవికి రాజీనామా చేస్తున్నామని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు ఆగస్టు నెలాఖరులో వేర్వేరుగా రాజీనామాలు సమర్పించారు. కానీ వాటికి ఇంకా ఆమోద ముద్ర పడలేదు. తాము రాజీనామా చేసి నెల దాటిపోయింది, వాటిని ఆమోదించండని కోరుతూ ఆ ముగ్గురు మండలి చైర్మన్ మోషేను రాజుకు తిరిగి లేఖలు రాశారు. అయినా ఇంకా రాజీనామాలకు ఆమోదం దక్కలేదు. రాజీనామా ఎందుకు చేశారు, స్వచ్ఛందంగానే చేశారా లాంటి అంశాలపై వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడాక చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశముందని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. ముగ్గురిలో 2 ఎమ్మెల్సీలు చైర్మన్ను కలిసి తమ రాజీనామాలను సమర్పించడంతో పాటు తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదు, ఆమోదించండని అప్పుడే తెలిపారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఎమ్మెల్సీలు చైర్మన్ కు తాజాగా లేఖ పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పంపిన లేఖ బహిర్గతమైంది. అందులో నిర్దేశిత ఫార్మాట్లోనే రాజీనామా పత్రాన్ని తాను అందించానని, అప్పుడే తన వివరణ కూడా ఇచ్చానని కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఫార్మాట్ ప్రకారం రాజీనామా చేసి 31 రోజులు దాటిపోయినా ఇంకా ఆమోదించలేదని, వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆమెతో పాటు బల్లి కళ్యాణ చక్రవర్తి కూడా ఆగస్టు 30ని మండలిలో చైర్మన్ ను ఆయన కార్యాలయంలో కలిసి రాజీనామా అందజేశారు. అంతకుముందు ఆగస్టు 28న మరో ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఈ ముగ్గురి రాజీనామాలకు ఆమోదముద్ర పడలేదు. వైసీపీ పెద్దల సూచన మేరకు మండలి చైర్మన్ మోషేను రాజు వారి రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించకుండా పక్కన పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వైసీపీ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నిక జరిగి మండలిలో కూటమి బలం పెరుగుతుంది. అందుకే మోషేను రాజుతో వారి రాజీనామాలు ఆమోదింపచేయకుండా కాలయాపన చేస్తున్నారట. మరి తమ రాజీనామాల ఆమోదం కోసం సదరు ఎమ్మెల్సీలు ఏం చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.